ఎప్పుడైతే మనము కష్టమని ఎదుర్కొంటామో, ఎప్పుడైతే దాన్ని విజయం సాధిస్తామో, అప్పుడే మనకి ఆ కష్టం వెనకాల ఉన్న సంతోషం మనకు అర్థమవుతుంది. అప్పుడే మనకి దానిలో ఉన్న మధురాతి మధురం మనకు అర్థమవుతుంది. ప్రియ విశ్వాసులారా, మన కొత్తగా మనం నేర్చుకోగలుగుతాం. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని మనం పారిపోకూడదు. కానీ ప్రభు కూడా అదే విధంగా పారిపోవాలి. కానీ మనుషులు ఒకటి అనుకుంటే దేవుని ఒకటి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడికి ముందే తెలుసు ఏ క్షణంలో ఎప్పుడు ఇది జరగాలి. ప్రభు మరణించాలి. ప్రభు మరణించినప్పుడు సైతాను గెలిచింది అనుకుంటున్నారు. కానీ ఆ సైతానుని గెలిచి మరణపు ములిని విరిచి ప్రభు విజయం పొందుతారని వాళ్ళకి తెలియట్లా. మనం కూడా కష్టాలలో మనము ఎప్పుడైతే విజయం పొందుతామో మనం కూడా ఆ కొత్త జీవితం ఉంటుంది. ప్రియ విశ్వాసులారా, ప్రత్యేకంగా మరి ఆ కొత్త జీవితం కోసం, కష్టాలు ఉన్న వాళ్ళ కోసం, బాధలు ఉన్న వాళ్ళ కోసం మనము ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ